రంగా అనే ఆయన పేద ప్రజల కోసం కష్టపడ్డా మనిషి. నువ్వు అమ్మాయిల వెనకాల తిరిగే రకం. నీకు ఆయనకి ఎంత తేడా ఉంది? నువ్వు మాట్లాడటానికి కూడా నీకు అర్హత అయితే లేదు. నోరు మూసుకో ఇప్పటికైనా, లేదంటే ఇలాంటి కేసుల మీద కేసులు వేసి ఇరక్కొట్టాలని ఆంధ్ర మహిళగా నేను కోరుకున్నాను. దాంట్లో కూర్చుని కూడా వ్యాన్లో కూర్చుని ఇలా పుష్ప సినిమాలో లాగా తగ్గేదేలే అంటే గవర్నమెంట్ కూడా తగ్గేదేలే అంటది. ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నేర్పించేది ఏంటంటే తగ్గేదేలే ఏం తగ్గాలి చెప్పండి? దేంట్లో ఆయన సుకన్య వాళ్ళతో డాన్సులు వేసి అన్నీ చేశాడు కదా, వాటిలో తగ్గవా ఏంటి అర్థం? ఒక కోర్టు దగ్గరికి వచ్చి నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు మనిషివేనా? మీకు ఎలాగో సెట్టింగ్లు వేసుకోవటం అలవాటే, గుళ్ళు గోపురాలు కట్టుకుని సెట్టింగ్లు పెట్టుకుని ఇది వరకు చేశారు. ఆ టైపులో ఒక అసెంబ్లీ పెట్టండి ఆడేపల్లి కొంపలో పెట్టి మేము కూడా చూస్తాం. లైవ్ ఇవ్వండి, మీ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టండి. ఏంటి ఈ రోజున అంబటి రాంబాబు జైలుకి వచ్చిన తరుణంలో 14 రోజులు రిమాండ్ వేశారు. కేసులు వెనక కేసులు పెడతారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. మరి కోర్టుకు వచ్చిన తరుణంలో అంబటి రాంబాబు తగ్గేదేలే అంటూ ఒక సైకిల్ చేస్తున్నారు బస్సులో కూర్చుని. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఏమండి, ఆయన ఒక రాజకీయ నాయకుడిగా పనిచేయడు. రాజకీయ నాయకుడు అనేవాడు ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు. అలాంటి ఆయన ఏం నేర్పిస్తున్నాడండి ప్రజలకి? ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, యూత్ ఉంటారు, ఏం నేర్పిస్తున్నాడు ఆయనకి? తగ్గేదేలే అంటే ఏంటి అర్థం? ఒక కోర్టు దగ్గరికి వచ్చి నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు మనిషివేనా? అసలు నేనేమనుకోవాలి? నువ్వు తప్పు చేసి బూతులు మాట్లాడి కోర్టుకు వెళ్ళిన వాడివి ఈరోజు మళ్ళీ దాంట్లో కూర్చుని కూడా వ్యాన్లో కూర్చుని ఇలా పుష్ప సినిమాలో లాగా తగ్గేదేలే అంటే గవర్నమెంట్ కూడా తగ్గేదేలే అంటది. ఈ 15 రోజులకు ఇంకో 15 రోజులు కలిపి నీకు వేస్తారు, వెయ్యాలని కూడా మాలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం. ఆయన అసలు పార్టీలో వైసీపీ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయాలని జగన్మోహన్ రెడ్డిని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఆయన మంచి నేర్పించాలండి. ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నేర్పించేది ఏంటంటే తగ్గేదేలే ఏం తగ్గాలి చెప్పండి? దేంట్లో ఆయన సుకన్య వాళ్ళతో డాన్సులు వేసి అన్నీ చేశాడు కదా, వాటిలో తగ్గవా? లేదంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలంటే అందుట్లో తగ్గాలా? దేంట్లో తగ్గాలి అసలు? ఇప్పుడు నీ నాయకుడైనా 11 మందిని వేసుకుని వెళ్ళాడు అసెంబ్లీకి. మీరు వెళ్ళారు 10 నిమిషాలు, పావు గంట కూర్చున్నారు, యువతలకు వచ్చేసారు 11 నిమిషాల్లో. ఎందుకు మిమ్మల్ని గెలిపించుకున్నారు జనాలు? ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలిపించారు? వాళ్ళకి న్యాయం చేస్తారనే కదా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారనేగా. మీరు ఈ రోడ్డు మీద మాట్లాడే మాటని అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. మేము అదే కోరుకుంటున్నాం మీరు మాట్లాడాలని. కానీ ఓ పక్క హత్యలు చేసిన వాడిని పెట్టుకుని, ఓ పక్క ఏమో అమ్మాయిలతో తిరిగే వాడిని పెట్టుకుని అక్కడికి వచ్చి మీరేమో మేము తగ్గేదేలే అంటే గవర్నమెంట్ కూడా మేము తగ్గేదేలే అంటది. మీరు చేస్తుంది చాలా తప్పండి. ఇలాంటి వాళ్ళని ఎన్నుకుని మేము తప్పు చేసాం. ఇదైతే మేము ఖండిస్తున్నాం. నువ్వు మాట్లాడింది బూతులు, తప్పు చేసావు, తప్పు అయిపోయిందనే మాట అనకపోగా ఇంకా నేను రెచ్చగొడుతున్నావు. ఇది ఖండిస్తున్నామండి మేము. ఆయన మాట్లాడిన తర్వాత కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడతాం, చంద్రబాబు కానీ లోకేష్ కానీ నాకు ఇంట్లో కుక్క కూడా భయపడతానని నేను ఎలా భయపడతానని చెప్పి మాట్లాడటం, అరెస్ట్ చేస్తారా చేసుకోండి అని చెప్పి మాట్లాడటం. ఈ రోజున అరెస్ట్ చేసిన తర్వాత కూడా అంబటి రాంబాబు ఇలా సైకిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అరెస్ట్ చేసిన ఏమండి, వాళ్ళకి మనుషులు అయితే కదండి, వాళ్ళు మనుషుల్లాగా పుట్టారు అంతే. మనిషి రూపం మనిషిదే కానీ చేష్టలన్నీ మనిషి చేష్టలు కాదండి. జంతువులను పేరు చెబితే వాటిని అవమానించినట్టు అవుద్ది. మనం ఇప్పుడు కూడా నీకు బుద్ధి జ్ఞానం లేకుండా అంత వయసు వచ్చి ఆడపిల్లలను రోడ్డు మీద పెట్టి మళ్ళీ క్యాస్టుల గురించి మాట్లాడిస్తున్నావు. నీకు సిగ్గుచరం లేదా? ఇన్నాళ్ళ నుంచి ఏమైపోయింది నీ క్యాస్ట్? ఈరోజు నీ ముఖానికి తోడు ఆ రంగా గారితో పోల్చుకుంటావు. మక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నీకు రంగాకి. రంగా అనే ఆయన పేద ప్రజల కోసం కష్టపడ్డా మనిషి. నువ్వు అమ్మాయిల వెనకాల తిరిగే రకం. నీకు ఆయనకి ఎంత తేడా ఉంది? నువ్వు మాట్లాడటానికి కూడా నీకు అర్హత అయితే లేదు. నోరు మూసుకో ఇప్పటికైనా, లేదంటే ఇలాంటి కేసుల మీద కేసులు వేసి ఇరక్కొట్టాలని ఆంధ్ర మహిళగా నేను కోరుకుంటున్నాను. అంటే మేడం, రంగా గారి గురించి మాట్లాడటం, కాపు సామాజిక వర్గానికి సరైన న్యాయం చేయట్లేదు చంద్రబాబు కానీ లోకేష్ కానీ, అనగదొక్కేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? ఇదంతా తప్పండి. అది జగన్ గారు రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది. క్యాస్టుల గురించి ఆయనే పెడతాడు ఇలాంటివన్నీ. ఇప్పుడు అంబటి రాంబాబు కూతురు ఎక్కడ వెళ్ళిందండి? ఇన్నాళ్ళ నుంచి ఏమైపోయిందండి? ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటికి? ఇప్పుడు ఆ కాపు కార్డు తీయటం ఏంటి? అక్కడ పవన్ కళ్యాణ్ గారిని లాగాలి బయటికి. ఎలాగో వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టాలి. దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి. అదే ఆయన పుట్టకంతా ఆయన అలవాటు అంతే. ఆయన చేసేది అదే రాజకీయం. ఆ రాజకీయం ఆడవాళ్ళ ద్వారా చెప్పిస్తున్నాడు. అదైతే ఆ అమ్మాయి కూడా మీరు తెలుసుకుని ఇప్పటికైనా జాగ్రత్త పడటం మంచిది. ఆ ఉచ్చులో నుంచి బయటికి రావడం మంచిదని కోరుకుంటున్నాం మేము. అంబటి రాంబాబు గారు అమ్మాయి ఉందంటే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంది కదా. ఈ మాట్లాడేది ఏదో అప్పుడు మీ నాన్న అమ్మాయిలతో డాన్సులు వేసినప్పుడు మాట్లాడాల్సింది. ఇలాగే గంట అరగంటలని వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు మాట్లాడాల్సింది. ఆయన తప్పు చేసినప్పుడు ఇదిగో మా నాన్న ఈ తప్పు చేశాడు అని మాట్లాడాల్సింది. అదే ఈరోజు నువ్వు మాట్లాడినా మేమందరం సమర్థించేవాళ్ళం. ఈరోజు బయటకు వచ్చి నువ్వు కూడా రాజకీయం చేస్తున్నావు. అదైతే మేము ఖండిస్తున్నాం.
మేడం మరి ఏదైతే అంబటి రాంబాబుని పీటీ వారెంట్ ఇంకొక వారెంట్ ఇవ్వడం 2023లో సంక్రాంతి సంబరాల టైంలో అంబటి రాంబాబు కొన్ని వేల కోట్లు దోచుకున్న లక్కీ డ్రా పేరుతో అని చెప్పి పీటీ వారెంట్ ఇవ్వడం ఎలా చూడొచ్చు అంటారు? అవన్నీ వాస్తవం అండి. దోసుకుంటాం దాచుకుంటాం. ఆ పార్టీ పుట్టకే అంత. అందులో ఉన్నవాళ్ళు కూడా అందరూ అదే పరిస్థితి. అది తెలుసుకునే 11 మందిని గెలిపించారు. కనీసం ఆ 11 మంది కూడా జనాలకు పని చేయకపోగా దాచుకుందామా ఎంతసేపు ఇది తప్పించి ఆంధ్రాని బాగు చేద్దామని కానీ కంపెనీలు తీసుకొద్దామని కానీ ఒక మంచి చెడు అని కానీ ఏమీ లేదండి. అసలు మేము మొత్తం డెవలప్మెంట్ చేసింది జగన్మోహన్ హయాంలో, చంద్రబాబు ఏం చేయలేదు అంటున్నారు కదమ్మా. మరి అసలు ఎవరికి కనపడతలేదండి. మాకు కళ్ళు కనిపించట్లేదా, చెవులు వినిపించట్లేదా? అసలు డెవలప్ చేసింది ఎవరండి? ఏమి అంతా నాశనం చేసేసాడు ఆయన. ఆంధ్రాని నాశనం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని లైన్లో పెట్టి డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఉన్నదాన్ని ఎక్కడ ఇదవుతుందో అన్నట్టు పాడు చేయటం కోసం ఈ డైవర్ట్ చేయడానికి ఈ పెట్టి బూతులు తిట్టించి కులాలకి ఒకళ్ళకి పెట్టి వీళ్ళు చెప్పినంత మాత్రం నా పవన్ కళ్యాణ్ వింటాడా? లేకపోతే కాపులు అనేవాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకి తెలియదా నువ్వు చేసే రాజకీయం? నీ రాజకీయానికి తీసి పక్కన పెట్టవయ్యా. ఇంకా ఈకనైతే చల్లదు. మరి ఈ రోజున 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా, అంటే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా నియోజకవర్గానికి ఇది కావాలని చెప్పి అసెంబ్లీలో చర్చిస్తారు. మరి ఈ రోజున 11 మంది రాకుండా జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా వాళ్ళందరూ కూడా తీసుకొచ్చిన వాళ్ళకి గవర్నర్ ప్రసంగం అయిన వెంటనే తీసుకెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజల మనిషి అంటారు వాళ్ళు. అసలు ప్రజల కోసం వాళ్ళు గెలవటం కాదండి. అది వాళ్ళ పదవుల కోసం, ఆ పదవులను కాపాడుకోవడానికి. ఇప్పుడు రేపు కూడా ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టకపోతే ఆ పదవులు పోతాయి, వచ్చే జీతాలు పోతాయి అని అవి కాపాడుకోవడానికి వాళ్ళని వెనకాల వేసుకుని ఆయన వచ్చాడు టింగిడింగమంటూ. మేము కోరుకునేది అది కాదు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రజల కోసం వచ్చి మాట్లాడాలి. నువ్వు మైకు తీసుకుని మాట్లాడాలి. నువ్వు ప్రతిపక్ష నాయకుడే అవసరం లేదు. నేను మామూలు మనిషిని, నేను మాట్లాడుతున్నా నీ గురించి. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నీకెంత హక్కు ఉంటుంది? నువ్వు ప్రజల తరపున మాట్లాడితే మేము స్వాగతిస్తాం. అంతే తప్పించి ఎంతసేపు ఒక పక్క హత్యలు చేసిన ఆడిని పెట్టుకుని, ఒక పక్క రేపులు చేసిన ఆడిని పెట్టుకుని నువ్వు వాళ్ళని ప్రోత్సహించుకుంటూ మేము తగ్గేదేలే అంటే గవర్నమెంట్ కూడా మేము తగ్గేదేలే అనే అంటది. ఈ మాత్రం మేము చాలా ఖండిస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అక్కడ కావాలంటే మనం అనుకుంటే వచ్చేది కాదండి. ప్రజలు నిన్ను కావాలని కోరుకోవాలి. అప్పుడు నీకు వస్తుంది అది. ఒకప్పుడు వాళ్ళకి 23 వచ్చినప్పుడే నేను 2 లాగేస్తా 3 లాగేస్తా నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని బెదిరించిన వాడివి ఈ రోజు రోడ్డు మీద పడి నువ్వే కాకుండా నీ వెనకాల 10 మందిని వేసుకుని నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుక్కోవడం అనేది మాకైతే నచ్చలా. దానికన్నా మీకు ఎలాగో సెట్టింగ్లు వేసుకోవడం అలవాటే. గుళ్ళు గోపురాలు కట్టుకుని సెట్టింగ్లు పెట్టుకుని ఇది వరకు చేశారు. ఆ టైపులో ఒక అసెంబ్లీ పెట్టండి, ఆడేపల్లి కొంపలో పెట్టి మేము కూడా చూస్తాం. లైవ్ ఇవ్వండి, మీ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టండి. కనీసం ప్రజల కోసం అప్పుడైనా మాట్లాడండి. జనాలు అప్పుడైనా మిమ్మల్ని స్వాగతిస్తారు. తప్పించి ఇలా తప్పించుకుని తిరిగేదాన్ని మాత్రం ఏమంటారండి? దొంగలు దోసుకోవడానికి వచ్చారు. దాన్ని తప్పించి ఇంకా దేనికి పనికిరారు మీరు.